పూర్ గారు ఓ వెంకటకృష్ణ గారు సార్ మనము ఉదయనిధి స్టాలిన్ లేదా పవన్ కళ్యాణ్ మధ్యలో ఏదో వైరుధ్యం ఉన్నట్టుగా చూడాల్సిన పని లేదు. ఎందుకంటే భారతదేశ సంస్కృతిలో ఆరుల నాగరికత ఎంత ప్రాముఖ్యతమైందో ద్రావిడియన్ కల్చర్ కూడా అంతే ప్రాముఖ్యత కలిగింది. అవును. డిఎంకే గాని ఆ డిఎంకే కాన్సెప్ట్ ఉండేటువంటి వాళ్ళు దే రిప్రజెంట్ ది ద్రవిడియన్ కల్చర్. ద్రవిడియన్ కల్చర్ కాబట్టి ఇప్పుడు శ్రీరాముని అందరూ దేశంలో ఆరాధిస్తే వాళ్ళు రావణాసుడిని ఆరాధిస్తారు. ఎందుకు అనేది మనం ఏం చర్చ పెడతాం వాళ్ళ మధ్య? అవును, అది విశ్వాసము, నమ్మకము. అందుకోసం దీన్ని విశ్వాసాల మధ్య తగాదా వచ్చినప్పుడు సర్దుకొని పోయి తగాదాలు లేకుండా భౌతికంగా ఒకరినొకరు ఘర్షణ పడకుండా చూసుకోవడమే ఇప్పుడు ఉండేటువంటి జీవన విధానంలో అది యోగ్యమైన జీవన విధానం అవుతుంది. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ గారు పవన్ కళ్యాణ్ కోసం అనేది కాదు. ఉదయనిధి స్టాలిన్ కానీ డిఎంకే కానీ వాళ్ళ కాన్సెప్ట్ అది. డిఎంకే కాన్సెప్ట్ అదైనప్పుడు ఆయన చెప్తున్నాడు, మోడీ గారు స్పందించారు, పెద్ద గొడవ అయింది దాని మీద. అవును. ఇప్పుడు నాకు అర్థం కాంది అంటే మరి పవన్ కళ్యాణ్ గారి మనసులో దూరి స్టడీ చేసే అంత గొప్పతనం నాకు లేదు. ఎందుకు సడన్ గా పవన్ కళ్యాణ్ గారు ఈ వేషంలోకి ఎందుకు వచ్చారు అనేది నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ నేను అభిమానిస్తాను, మంచి యాక్టర్ ఆయన. ఆయనతో పోయినసారి ఎన్నికల సందర్భంలో చాలా సార్లు స్వయంగా కూర్చొని మాట్లాడినాను. ఆయన నేచరు ప్రజలు 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 అనేటువంటి నేచర్ ఆయనది. మరి ఈ ట్రాన్స్ఫార్మేషన్ ఏం జరిగింది అనేది నాకు అర్థం కావడం లేదు. ఆయన ఈ సనాతన ధర్మాన్ని భుజాన్ని వేసుకొని ఆయన దాని పరిరక్షణ నా బాధ్యత అంటున్నాడు. వీడి దేశంలో ఎవరి బాధ్యతను ఎవరు కాదంటామండి. అందుకోసం పవన్ కళ్యాణ్ గారు ఉదయనిధి మధ్య ఏదో వ్యక్తిగత వైరుధ్యంగా మనం దాన్ని చూడాల్సిన పని లేదు. ఉదయనిధి వాళ్ళు డిఎంకే కల్చరు, ద్రవిడియన్ కల్చర్ నుంచి వాళ్ళు వచ్చారు. ద్రవిడియన్ కల్చరు వాళ్ళ కాన్సెప్ట్ అది. అట్లాగే ప్రకాష్ రాజుకు సంబంధించి ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ కోసం అనలేదండి. భారతీయ జనతా పార్టీకి ప్రకాష్ రాజ్కు ఎంత వైరుధ్యం ఉందో మనం చూస్తున్నాం కదా. అవును. అసలు మొత్తం భారతీయ జనతా పార్టీ ఎన్నిసార్లు ఆయన అరెస్ట్ చేయాలని డిమాండ్ చేయలే, ఎన్నిసార్లు ఆయన మీద కేసులు పెట్టాలని ప్రయత్నం చేయలేదు. కాబట్టి ప్రకాష్ రాజ్ ఏంటంటే ఈ కాన్సెప్ట్ కు భిన్నమైనటువంటి కాన్సెప్ట్ కలిగిన వాడు. అతను కర్ణాటకే అయినప్పటికీ అతను ఈ